గారికి గిడ్డయ్య గారు వేదిక మీద రావాలని కోరుతున్నాను. ఏదో నాకు తెలిసిన నాకు పరిచయం ఉన్నటువంటి వారి పేర్లు అందరూ వచ్చేసి భజన మండలి వారు మాత్రం వస్తే ఇప్పుడు సన్మాన గ్రహీతకు సన్మానం చేద్దాం. కాబట్టి మీరు అందరూ వచ్చేసి తొందరగా వచ్చేసి మన హిందూ సాంప్రదాయము సాంస్కృతికం అనేది భజన బృందం వారితే శ్రీ అందరూ వారిని వారి కుటుంబాన్ని జీవించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ పట్టుకో, వాళ్ళ అవతల పట్టుకుంటారు, నువ్వు ఇక్కడ పట్టుకో, అన్న పట్టుకో, నువ్వు ఇట్లా ఇట్లా. బుధవారం ఎనలేని సేవలు అందించినందుకు గాను శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వారితే, హనుమాన్ జంక్షన్ బళ్ళారి చౌరస్తా కర్నూలు వారితే, భజన బృందం వారితే ఈ సన్మానం జరుగుతుంది. అమ్మా చూడండి అందరూ ఒకసారి. ఆనందదాయకం, ఆహ్లాదం, ఆనందం చూసుకుంటాడు. 76 సంవత్సరాల్లో కూడా ఆయన 25 యువకుల్లా పాటలు ఇంకా పాడుతూనే ఉన్నాడు. ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే సార్. శ్రీనివాసులు సాయిబాబా దేవాలయం వారి సన్మానం, అలాగే విజయ గారికి కూడా పూలహారంతో సన్మానం జరుగుతుంది. షష్ఠి పూర్తి సన్మానం లాగే ఉంది సార్. సార్ కిటయ్య గారు పెళ్ళైనప్పుడు తలుచుకొని వేయాలి. పెళ్ళైనప్పుడు ఏ విధంగా తలుచుకోవాలని ఆలోచించారు. ఈ ఆనందం కార్యక్రమం మళ్ళీ చాలా అదృష్టం చేస్తున్నారు కిటయ్య గారు. ఈ సన్మానం చేసుకోవడం చాలా విశేషం. ఇంత మంది అభిమానులతో తిరగడం కిటయ్య గారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ యొక్క ఎనలేని సేవలు అంటే మన దేవాలయానికి దైవం తరఫున ఈ ఎనలేని సేవలు అందించినందుకు గాను శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ బహుకరించడం జరుగుతుంది. ఆ అవకాశం కిటయ్య గారికి దక్కడం మాత్రం చాలా అదృష్టం. వీరాంజనేయ స్వామి దేవాలయ భజన సభ్యులందరూ ముందుకొచ్చి ఆ మెమెంటో అందించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిటయ్య గారికి వీరాంజనేయ స్వామి దేవాలయం వారిచే మెమెంటో సత్కారం. ఈరోజు ఇంతమంది వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ మూమెంట్కు ఒక్కొక్క పదాన్ని వేది పదాన్ని ఆయన యొక్క శవాల కిటయ్య గారి పేరు అక్షర రూపంలో దాచి దీనికి ఎంతో వదిలేసినటువంటి శ్రీ మునిస్వామి సార్ గారు దీన్ని చాలా చక్కగా రాసి దీని మూమెంట్ని సార్ గారు ఒకసారి చదవాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జన్మతా రుణపడి ఉంటాను. శావాల చిన్న కిట్టయ్య అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కర్నూలు జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ జంక్షన్ కర్నూలు భజన బృందంచే సన్మాన గ్రహీత శావాల చిన్న కిట్టయ్య. నాకు తోచినంతలో నేను ఆయన పేరును ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదం చేకూర్చి వ్రాయడం జరిగింది. ఏదైనా తప్పులు క్షమించవలసిందిగా కోరుతున్నాను. శా అంటే శారదాదేవి, వా అంటే వాత్సల్యంతో, లా అంటే లలిత కళలలో, చి అంటే చిగురించే కళా గాత్ర వాయిద్యం,
నా అంటే అన్నగారి చేతులలో గిరులు తిరిగి అడ్డములను తొలగించుకొని అయ్యా అమ్మ అయిన గౌరీ శంకరులను మెప్పించే మహిమను తన అప్పున చేర్చుకున్న చావాల గిడ్డయ్య గారికి అభినందనలతో ఈ విధంగా ఈ కవిత రాయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా వర్ణించి ఆయన పేరును సృష్టి ప్రారంభమైనప్పుడే బ్రహ్మదేవుని చేత సృష్టించబడే సమయంలోనే చీకటి వెలుగులు, జ్ఞానము అజ్ఞానము, మంచి చెడు, చైతన్యము అచేతనం అనేటువంటి ఈ రెండు విరుద్ధ ధర్మాలు కలిగిన పదార్థాలను జ్ఞానాలను సృష్టించిన పరమాత్మ. పాలు నీళ్లు రెండు కలిపేస్తే అన్ని పాలలాగా ఎలా కనిపిస్తాయో మనకు దాన్ని విడదీయడం కూడా అంత కష్టంగా పోతుంది. ఒకసారి 1 లీటర్ పాలలోకి 1 లీటర్ నీళ్ళు కనిపిస్తాం అనుకోండి, 2 లీటర్ల పాలు కనిపిస్తాయి, ఇవన్నీ పాలే అనుకుంటాం. కానీ హంస, ఎక్కడైతే హంస దగ్గర వాటిని తీసుకుని వెళ్ళిపెడతామో అప్పుడు హంస లీటర్ పాలన మార్పడమే దానికి లీటర్ పాలన వదిలేస్తుందట. అంటే మనకు దానికి సంబంధించినటువంటి అక్కడ సిస్టమ్ లో మనం ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ సెట్ చేస్తామో మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన యొక్క ప్రోగ్రామ్ కూడా ఎప్పటికప్పుడే తయారవుతుంది. అందుకోసమే సదాచారములు ఆచరించాలి, సద్భావనలు మాట్లాడాలి, సద్భావన కలిగి ఉండాలి, సత్యముని మాట్లాడాలి, మన పిల్లలకి నేర్పించాలి. మన సమాజం ఇంతవరకు ఎవరు పెద్దలు ఆచరిస్తున్నారు, కొంతమంది మాత్రమే చెబుతున్నారు, కానీ ఇంటికి వచ్చి ఆచరించడం లేదు. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుగా మనము అనుకుంటున్నాం, చాలా మంది బొట్టు పెట్టుకోలేకపోతున్నారు. బొట్టు పెట్టుకోవడం అనేది అది సాంప్రదాయానికే కాదు, మన శరీరంలో ఉన్న 72,000 నాడులను చైతన్యపరుస్తుందనేది చాలా మందికి తెలియదు. చెప్పాలా? జై శ్రీరామ్. ఈరోజు చెన్నకేశవ నాటక కళాభజన మండలి మా బుధవారపేట. ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం బళ్ళారి చౌరస్తా దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం పెట్టినారు. నాకెంతో సంతోషదాయకం కలిగించింది. ఇది నాకు జన్మలో చేసిన మా తల్లిదండ్రులు చేసిన పుణ్యము. నాకు ఈరోజు ఈ భాగ్యం నాకు కలిగినందుకు బళ్ళారి చౌరస్తా ఆంజనేయ స్వామి భజన మండలి వారికి, కమిటీ వారికి, భజన బృందం వారికి అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. నా పేరు ఎస్ చిన్నగిడ్డయ్య, హార్మోనిస్టు, తబలిస్టు, సింగర్. నేను గత 30-40 ఏళ్ళ నుంచి నేను ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటూ టౌన్లో ఎక్కడ భజన ఉన్నాను అక్కడ పోయి అక్కడ చేస్తూ కార్యక్రమం జయంగా జరుపుకుంటూ వచ్చినాను నేను. కాబట్టి ఈ దేవస్థానం వాళ్ళు నన్ను గుర్తించి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని నన్ను గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగినది. కానీ నాకు చాలా సంతోషం. సాంప్రదాయం, మన ఆచారాలు, తర్వాత మన నాన్నకి ఎంత వృత్తంగా మనకు చాలా విషయాలు తెలియజేసినారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళను. ఇంకా నాకు ఎప్పుడైనా తెలియదు. అన్ని మన పెద్దలే వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. నేను మీకు వృత్తంగా 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఏమిటి ఆ 2 విషయాలంటే, ఈరోజు ఈ సన్మాన గ్రహీత చావాల చిన్నగిడ్డయ్య, ఆయనకు సన్మాన గ్రహీతగా ఈరోజు మన స్వామిదార్ గారు శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఈరోజు శుక్రవారం అమావాస్య ఆయనకు సన్మానం అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆ యొక్క కార్యక్రమము నిజంగా చెప్పాలంటే ఆయనకు ఆశ్రమార్తిగా చేసింది కాదు, వారు గుర్తించింది మాత్రము అక్షరాల 100% కార్యక్రమం. ఎందుకు కార్యక్రమం అంటున్నానంటే, వారు ఈరోజు హరినామ సంకీర్తన చేయడంలో కానీ, భజనలు చేయడంలో కానీ, తర్వాత ఆయన రాత్రి భావనలు తెలియకుండా
ఆయన 30 సంవత్సరాలు ఈ హరినామ సంగీతంలోనే ఆయన సేవ గడిపినారు. 30 సంవత్సరాలు దాదాపు. ఆ 30 సంవత్సరాల ఫలితమే ఈరోజు భగవంతుడు ఆయనకు ఈ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆయన సన్మానం జరిగే విధంగా ఆ భగవంతుడే ఆంజనేయ స్వామి ఏర్పాటు చేయడం జరిగిందని నేను భావిస్తున్నా. ఆ యొక్క కార్యక్రమాన్ని మన స్వామిదాస్ గారు ఆయన చేతిలో నిర్వర్తించడం జరిగింది ఇక్కడ. కనుక ఆయన దాదాపు 30 సంవత్సరాలు మేము ఉన్నాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా హరినామ సంకీర్తనలో మానడం కానీ దేవాలయాలకు వెళ్ళడం, ఎవరు చూసినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయానికి వెళ్ళి ఆయన సేవలు అందించడం అది భగవంతుడి పని. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, విజయ్ గారు మీరు ఏం బాధపడద్దు, మనకు కష్టాలు ఎదురైనా భగవంతుని హరినామ స్మరణను మాత్రం వదలొద్దు. నువ్వు ఎప్పుడైతే హరినామ స్మరణలో భగవంతుని సేవ చేస్తామో ఆయన మనకు తప్పకుండా మన ప్రతిఫలంగా మనకు ప్రసాదిస్తారు. ఈ రోజు ఆయన యొక్క ప్రతిఫలం ఏంటంటే మీ యొక్క అందరికీ ఆయనకు 3 కుమారులు. ఆయన 3 కుమారులు ఈ రోజు ఇంజనీర్ చూసినారు. ఆయన ఒక జీవితంలో వాళ్ళిద్దరు భార్య భర్త కష్టపడి పిల్లలను ఎడ్యుకేట్ చేసి చదివించి కష్టాలలో అప్పులలో కూడా ముందు కూడా చేయడం జరిగింది చెప్తున్నాం. ఇప్పటికే కాలం సిద్ధమైంది. మనం పాటలు పాడడానికి సమయం లేదు.